కొలనోస్కోపీ అనగా ఇప్పుడు కొలనోస్కోపీ ఒక లాంగ్ అంటే ప్లాస్టిక్ ట్యూబ్ అండి. దాని ట్యూబ్ చివరన కెమెరా ఉంటుంది. మనం ఆ కెమెరాను మన ముడ్డి ద్వారం నుంచి కింద నుంచి పాస్ చేసి మనం పెద్ద పేగు పైప్లో లాస్ట్ పార్ట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి లోపలికి ఈ విధంగా పేగు మొత్తం పాస్ చేస్తాం. అంటే దీనిలో ఈ కొలనోస్కోపీ ద్వారా మనం చూసేది ఏంటంటే ఈ లార్జ్ కొలాన్ లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం ఈ కొలాన్ పార్ట్ మోషన్ పైప్ని మొత్తం చెక్ చేస్తాము. అండ్ ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ వరకు పాస్ చేసి చెక్ చేస్తాం. ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, అల్సర్లు ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా, క్యాన్సర్ గడ్డలు, చిన్న ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ గడ్డలు, పేగులో బ్లాక్స్, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇందులో. అండ్ ఇది కూడా కొలనోస్కోపీ అనేది కూడా చాలా సింపుల్ టెస్ట్. ఒక 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. ఓపీడీ ప్రొసీజర్ చేయడానికి 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. చేసిన తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదేం అడ్మిషన్ అవసరం లేదు. ఇది కూడా ఓపీడీ బేసిస్ మీద చేయించుకొని వెళ్ళిపోయే టెస్ట్. దీనికి కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్ టెస్ట్. నొప్పి కూడా ఏముండదు. చిన్న జెల్ రాసి ఇస్తాము. మత్తు మంది ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. భయపడాల్సిన టెస్ట్ అసలే కాదండి. ఇది కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా కూడా ప్రాబ్లం ఉంది ఎవరెవరు చేయించుకోవాలి. కొలనోస్కోపీ ఎవరికి అవసరం అంటే ఏ పేషెంట్కి అవసరం అంటే చాలా రోజుల నుంచి మోషన్ సరిగా రాకపోవడం, కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్, చాలా రోజులు క్రానిక్ డయేరియా అంటే మోర్ దాన్ 1 మంత్ హిస్టరీ, నెల పైన డయేరియా మోషన్స్ అవుతున్నాయి. అండ్ మోషన్లో బ్లడ్ రావడం, మోషన్లలో రక్తం రావడం, అండ్ లోయర్ సైడ్ కడుపులో లోయర్ అబ్డామినల్ పెయిన్, ఎక్కువ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, తగ్గట్లేదు. ఆ మోషన్ ప్రాబ్లం ఉండి కూడా కడుపులో నొప్పి వస్తుంది అంటే వాళ్ళు ఆ మోషన్ పైప్లో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కొలనోస్కోపీతో ఈ మోషన్ పైప్ను అనాలిసిస్ చేస్తాం లోపల సైడ్ నుంచి. అంటే పేగు యొక్క లోపల సైడ్ మ్యూకోజాని అనాలిసిస్ చేయడానికి కొలనోస్కోపీ కనిపెట్టామండి. దాన్ని అనాలిసిస్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ప్రాబ్లం పేగు పైపులా అల్సర్లు ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా, లేకపోతే ఈ ఐబిడి లాంటి డిసీజులు, ఇన్ఫ్లమేటరీ బవల్ లాంటి డిసీజులు ఉన్నాయి, ఆ డిసీజులు ఉన్నాయని డయాగ్నోస్ చేయడానికి మోషన్ పైప్ను ఈ కొలనోస్కోపీతో చెక్ చేస్తాం.